సార్ నమస్తే సార్. ఏం పేరు సార్? శ్రీనివాసరావు. శ్రీనివాస్. లోకలేనా? లోకలే. ఓకే. ఇది బోరమన్న. అవును. ఓకే. సార్ ఏం లేదు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. సో డివిజన్లు పెరుగుతున్నాయి, కార్పొరేటర్లు పెరుగుతున్నారు, పెరిగినాయి. అవును, అదే అంటే ఎలా ఉంది ఏంటి సిచ్యువేషన్ అంటే, ఇక్కడ మనం ఏరియాలో నేను వాటర్ కానీ, డ్రైనేజ్ కానీ, లైటింగ్ సిస్టమ్ కానీ, రోడ్లు కానీ, అంటే ఒక ఓటర్గా ఎలా ఫీల్ అవుతున్నారు అంటే గత ప్రభుత్వాన్ని పోల్చుకుంటే ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉంది. అదేంటంటే అసలు ఎమర్జెన్సీలో పనులు అయిపోయాయి ఎక్కడ గతంలో. ఇప్పుడు అలా పట్టించుకునేవాడు లేడుగా. పట్టించుకునేవాడు లేదు. అదేంటి మన ఉప ఎన్నికల్లో కూడా మారి వాడు పొంద చెప్తారా కానీ ఏం కాదు ఇక్కడ. ప్రజెంట్ అసలు ఇక్కడ ఏ వర్క్ కూడా కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏది కాదండి. ఫస్ట్ అంతేనా? దొంగ ప్రభుత్వం అంటే ఇది. మీరు 6 గ్యారెంటీలు అని అవి చెప్తున్నారు. ఇన్నో చెప్పదు, నేను కూడా చెబుతాం. 10 చెప్తా గ్యారెంటీలు చేయాలి కదా. అది 6 గ్యారెంటీలు అమలవట్లేదు. ఏదండి ఎక్కడ చెప్పండి, ఏమైందో చెప్పండి. బస్ ఫ్రీ, ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ అయితే సరిపోయిందా? మగవాళ్ళు ఎట్లా పోవాలి చెప్పండి. సరే బస్సు ఫ్రీ ఇచ్చావు, వాళ్ళకి ఏమి ఇచ్చారు చెప్పండి. ఆడవాళ్ళకి ఏమి ఇచ్చారు ఫస్ట్ చెప్పండి. ఆడవాళ్ళు కోటీశ్వరులు చేస్తారు, బొంద చేస్తారు. ఓ మగవాళ్ళని ఏమన్నాడు ఫస్ట్, ఆడవాళ్ళని రాజు చేస్తాడు. అన్ని వేస్ట్ మాటలు చెప్తారు, కొంత చదువుతాడు. నాకు తెలిసి పొట్టుడు దేయం కదండి అనుకుంటున్నా. కానీ మరి 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ అన్నారు. అది కొన్ని ఇస్తున్నాడు, కొన్ని ఇవ్వట్లేదు. మరి గ్యాస్ ఒకటండి, ఇక్కడ ఉన్నోడల్లా లేనివాడు కూడా లేడుగా. 90% ఉన్నోళ్లే ఉన్నారు కదా. అంటే సామాన్యంగా ఉన్నారు. వాళ్ళల్లో కరెంట్ ఎంతమంది ఫ్రీగా ఇస్తున్నాడు చెప్పండి. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి, రేషన్ కార్డు అందరికి ఉంటుందా? కొంతమంది లేబర్ ఉంటారు, పని చేసుకునేవాళ్ళు. ఇప్పుడు నేను వర్కర్ని అండి, నాకు లేదు, ఏమి ఇచ్చాడు చెప్పండి. అసలు ఇక్కడ ఎవరైనా సరైన లీడర్ ఉన్నాడా? కాంగ్రెస్ లీడర్ ఒక్కడు ఉన్నాడు ఇక్కడ చెప్పండి. ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చింది ఎవడో చెప్పాలి. ఎవడు ఉన్నాడు? మాజీ ఉన్నాడండి, ప్రజెంట్ ఎవడు ఉన్నాడు చెప్పండి నాకు. చెప్పండి ఎవరున్నారు? ఇక్కడ ఏదైనా సమస్య వచ్చింది ఎవరో చెప్పుకోవాలి చెప్పండి. ఎవరో చెప్పుకోవాలి. నువ్వు ఎక్కడో గెలిచి ముఖ్యమంత్రి అయినంత సరిపోదు కదా. ఇక్కడ ప్రజలు అంటే ప్రతి ఒక్క దగ్గర కూడా నీ మనిషి ఒక వ్యక్తి ఉండాలి. ఎవరున్నారు ఇక్కడ చెప్పండి. ఎవరు లేరు. ఇక్కడే కాదండి, ఇక్కడ కూడా లేదు. సిటీ లేదు అంటే రాలేదు కాబట్టి అతను పట్టించుకోలేదు. ఫస్ట్ మెయిన్ అది. 39 సీట్లు బీఆర్ఎస్ కి వచ్చినాయి అంటున్నా కదా, అందుకే పట్టించుకోవట్లేదు. గెలుస్తానంటే అది అదృష్టం బట్టి ఉంటుంది మరి. కానీ మరి ఇప్పుడు గత ప్రభుత్వంతో ఈ ప్రభుత్వం పోలిస్తే చాలా తేడా. గత ప్రభుత్వం బెటర్, చాలా 100% అతనే మంచోడు అండి నాకు తెలిసి. ఇక్కడ ఏం జరగలేదు. మరి ఎందుకు మరి కేసీఆర్ పక్కన పెట్టారు? ఇక్కడ కాదుగా, సిటీలో రాలేదు. సిటీలో కాదుగా, అవుట్ ఆఫ్ వచ్చింది. సిటీలో వచ్చింది అయితే రాలేదు, రూరల్లోనే. అంతేగా మరి, అందుకే గారు పట్టించుకోకుండా ఉంది ఇప్పుడు ప్రజెంట్. కానీ మరి ఇప్పుడు గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ ని చూశారు, ఇప్పుడు వీళ్ళని చూస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళని. బీజేపీకి ఒక అవకాశం రాదా? అది చెప్పలేంగా, అది నీలో నేను చెప్పేది కాదు కదా. జనాల్లో రావచ్చు కూడా. ఎందుకంటే 8 మంది ఎంపీలు ఉన్నారు. అవును, 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, ఎమ్మెల్సీలు గెలిచారు. కేంద్రంలో కూడా 21 రాష్ట్రాల అధికారం ఉంది. అది తెలంగాణ ఎట్లుండదు చెప్పలేమండి. అది మనం అనుకునే టీఆర్ఎస్ వస్తుంది అనుకుంటాను నేను. ఎందుకంటే మేయర్ బీఆర్ఎస్ కంపల్సరీ పక్క. మరి ఇప్పుడు ఎస్ఐఆర్ అని ఫార్మ్స్ ఇస్తున్నారు. దొంగ ఓట్లు తీసేయడం, డబుల్ ఓట్లు తీసేయడం, ఏదైనా వేరే దేశం నుంచి వచ్చి ఇక్కడ, అదే వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ, అట్లాంటి వేరే రాష్ట్రం నుంచి వచ్చిన మనుషులు ఇక్కడ బతకరా? బతుకుతారు. వాళ్ళ వల్ల ఆదాయం లేదా? ఇప్పుడున్న గవర్నమెంట్కి ఆదాయం లేదా? లేదా? ఒకటి తాగుతున్నాడు అనుకుంటా, ట్యాక్స్ కూడా కడుతున్నాడు. తాగుపోతాడుగా ట్యాక్స్ కట్టేది. అంటే బయట నుంచి వచ్చినాడుగా తాగేది. లోకల్ ఉన్నాడు కూడా తాగుతాడు అనుకోండి. బయట నుంచి వచ్చేవాడు ఆడే కదా అసలు మెయిన్. బయట నుంచి వచ్చేవాడే కదా మెయిన్. వాడికి ఎక్కడ ఉంది చెప్పండి. వాడు ఉన్న ఓటు కూడా తీసేస్తున్నారు. చేయొచ్చు కానీ ఇక్కడే ఉంచుకోవాలి ఓటు, ఇంకెక్కడ ఉండకూడదు అనేది అదే కన్ఫర్మ్. అది ఎక్కడైనా రూలే కదా. అది ఓకే. దానికి దొంగ ఓట్లు పేరుతో వస్తున్నాయి. దొంగ ఓట్ల పేరు అంటే అది మనం చెప్పేది ఏమన్నా? దొంగ ఓట్లు వేయాల్సినంత అవసరం ఉంది చెప్పండి పబ్లిక్ కి. అవసరమైతే అది మామూలుగా దొంగ ఓట్లు అనేది ఎట్లా ఉంటాయి చెప్పండి. ఇప్పుడు ఓటు ఉంటేనే కదా, ఓటు కార్డు ఇస్తేనే కదా ఓటు అయితే పోయేది. ఇప్పుడు ఇక్కడ వేస్తారు సార్, మళ్ళీ ఇంకో దగ్గర ఎన్నికలు చేస్తే వాళ్ళు అక్కడ వేస్తున్నారు. అట్లా వేస్తారండి. ఎట్లా వస్తాయి? ఇప్పుడు ఇది ఉందండి. ఇప్పుడు మన మోతీనగర్ డివిజన్ అని ఉంది. ఇక్కడ ఇన్ని ఓట్లని లెక్క అయితే ఫస్ట్ ఉంటుంది కదా. కేటాయించుకోకుండా అయితే ఓట్లు వేయరు కదా, మీరు చేయించుకోరు కదా. ఎట్లా దొంగ ఓట్లు ఎట్లా పడతాయి? ఇప్పుడు పడవు. ఇలా అనుమానాలు తప్పితే ఏం పడవు. ఏమోది పర్లేదంటే ఇది నడుస్తుంది. నడవండి చూద్దాం, తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు ఏం చదువుతున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.